వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రబీ 2025-26 సీజన్ కోసం సబ్సిడీ ధరపై వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కుసుమ విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని, రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించి దిగుబడులను పెంచుకోవాలని ఆయన సూచించారు. తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకస్మికంగా ప్రారంభమైన భారీ వర్షం కారణంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, ఘాట్ రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహన రాకపోకలు మందగించాయి. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సేవలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమోద్ కుటుంబానికి మొత్తం ₹1,00,00,000 పరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. ఇందులో పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వివరించారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేసినా, ఏ పార్టీకి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను స్పష్టంగా ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరైనా చనిపోతే కల్తీ మద్యం కారణంగానే మరణమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉంటే ఇలాంటి దుష్ప్రచారాలకు తావుండదని పేర్కొన్నారు.
నా అనుభవంతో చెప్తున్నా, 45 రాజకీయాలు, 48 సంవత్సరాలు, రేపు 28కి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను, లా అండ్ ఆర్డర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న గూగుల్ పెట్టుబడులు $15 బిలియన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మరిగా డేటా సెంటర్తో, గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నాకెప్పుడూ భయం లేదు. మీ అందరికీ తెలుసు, మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను. నా మీద నేను ఎప్పుడు కూడా. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో చేర్చారని వెల్లడించారు. అయితే దానం నాగేందర్ ఇప్పటికే ఏ పార్టీ తరపున గెలిచారో, ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారు అనేది స్పష్టమని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ పేర్కొన్నారు, మా పార్టీ గెలిచిన వారిని తీసుకొని వాళ్ళను ప్రత్యర్థి పార్టీ క్యాంపెయిన్లో పెట్టడం చర్చనీయ విషయం. స్పీకర్ దగ్గర ఫిరాయింపు ఎమ్మెల్యేలు వస్తే మేము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెప్తున్నారని ఇంతకుముందే గమనించామని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో వేయిండు, అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి. ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని. ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా. నాకు ప్రజల్లో మేమేదో పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 ఏళ్లలో నువ్వు విజయోత్సవాలు చేస్తున్నారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు. ఎవరు వద్దన్నమా? అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, దాని టీపీసీసీ అధికార ప్రతినిధి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు గాంధీ భవన్లో ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ విధానాల గురించి, జీహెచ్ఎంసీ అంశాలపై విశ్లేషణలు చేశారు. శాసనసభలోని అనేక సమస్యలపై, ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు పంచుకున్నారు. ప్రతిపక్ష పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి ప్రెస్ మీడియాలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజా మరియు మీడియా అవగాహన పెంపొందించారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, అదే విధంగా కొంతమంది గౌడ్ సోదరులు ఉన్నారు, ముద్రాజ్ సోదరులు ఉన్నారు. వీళ్ళందరిని ఉద్దేశించి మీరు రౌడీలు, రౌడీ షీటర్లు అని ప్రస్తావిస్తారా? ఎంత ధైర్యం నీకు? ఏ విధంగా మాట్లాడుతావు అట్లా? నీకు కనపడ నీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరా? నీకు కేంబ్రిడ్జ్లో చదివిరా? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతుర్రా? కాకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా, ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకొని ఇట్లా వచ్చిన ఎంబడి తిరిగేటోళ్ళు, లేక ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంబడి తిరుగుతుర్రా? ఏం మాట్లాడతావు? నేను కేటీఆర్ గారిని కోరుతున్నా, ఖచ్చితంగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బీసీలను ఉద్దేశించి ఖైరతాబాద్ బస్తీ ప్రభుత్వ దవాఖానాలో వైద్య సిబ్బంది సమస్యలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా డాక్టర్ మాట్లాడుతూ వారికి 4 నెలలుగా జీతాలు అందడం లేదని, జీతాల విషయంలో ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయని వెల్లడించారు. కేటీఆర్ సిబ్బందికి సమస్యలను జాగ్రత్తగా విన్నారు మరియు సమగ్రంగా గమనించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులకు సూచనలు చేశారు.